హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాననమాట. ఎప్పుడు కెమెరా ముందుకు రానక్క వచ్చిందేంటా అనుకుంటున్నారా? నేను కూడా కొంచెం కొంచెంగా కనిపించడం నేర్చుకుందామని చెప్పేసి కెమెరానైతే ఫేస్ చేస్తున్నాననమాట. కొంచెంగా కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే అలవాటయిపోతుందని. ఎందుకంటే ఇంకొంచెం భయం అనమాట మనకి. ఆ భయాన్ని పోగొట్టుకోవాలి ఇంకా కెమెరా ముందుకు రావాలంటే. ఇక కటింగ్ అయితే చూసేయండి. కటింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా చెప్తున్నాననమాట. ఈ వీడియో వచ్చేసి మీరెక్కడా స్కిప్ చేయకండి. ఇంకా లైక్ ఇచ్చేసేయండి. వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. చూడండి ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను నేను. ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ అనేది నా వైపు ఉందనమాట. చూడండి ఇక్కడ నేను కిందైతే హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ ఏంటంటే అమ్మాయి సన్నగానే ఉంటుంది. మరీ లావుగా ఉండదు అని చెప్పేసి మరీ సన్నగా ఉండదు. కాకపోతే నెక్ డీప్‌గా ఉండాలి. షోల్డర్ అస్సలు జారకూడదనమాట. ఇంకా మనం ఆ స్టైల్‌లో కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ మిడిల్‌కి కట్ చేశాను చూడండి. టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు. చూడండి ఇదొచ్చేసి హైట్ అనమాట. ఇక్కడ హైట్ దగ్గర కూడా మనం కుట్టు వేస్తాం కదా! కుట్టు కోసం క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి. మీరు వీడియో స్కిప్ చేయకండి. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను బ్యాక్ నెక్‌లోనే ఉంటుందనమాట మనకు. షోల్డర్ జారకుండా నేను ఎలా కట్ చేస్తానో నెక్ డీప్‌గానే ఉండాలనమాట వీళ్ళకి. ఇంకా చూడండి చంక దింపు కూడా ఇక్కడ సైడ్ కుట్ల వైపు నుంచి మనకు చంక వేస్తాం కదా! హ్యాండ్ అక్కడి వరకు ఖర్చుతో సహా కొంచెం కిందికి కాకుండా ఒక పావించి పైకే మార్కింగ్ ఇవ్వండి. ఎందుకంటే స్టిచ్చింగ్ వేసిన తర్వాత కిందికి దిగుతుంది అవన్నీ గుర్తుంచుకోండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ నెక్ మళ్ళీ బ్లౌజ్ ఉంటుంది కదా! బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకొని ఈ విధంగా పట్టేసుకొని పెట్టేసుకోండి. చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు కొంచెం కనిపించట్లేదు కదా! నేను చూసుకోలేదనమాట. చూడండి ఇప్పుడు బ్యాక్ నెక్ నేను మళ్ళీ చూపిస్తాను మీకోసం. ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకోండి మొత్తం. ఇలా. ఇలా సెంటర్ చేసి మడిచేసుకొని ఇలా పట్టేసుకొని ఇంక ఇది వదిలేసి దీని మిడిల్లో ఇలా తీసుకొని ఇది నెక్కు పొడవు అనేది వచ్చేస్తుంది మనకు దీంట్లో. ఈ వీపు భాగం అనేది పెట్టేసుకుంటే మనకు నెక్ పొడవు కరెక్ట్‌గా వచ్చేస్తుంది. కింద హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలిన తర్వాత చూడండి ఇలా పావించ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ సారీ అండి ఆర్మ్ రౌండ్ కాదు చెస్ట్ లూజు. చాలామంది ఇలా చూస్తే కుదురుతుందా బ్లౌజ్ అని చాలా డౌట్లు ఉన్నట్టున్నాయి. నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి చంక టైట్ కుట్టు వరకు నేను క్లాత్ ఎలా లాగుతున్నానో చూడండి. చూడండి క్లాత్ని లాగాను కదా ఒక లైన్ లాగా ఏర్పడింది. లాగకుండా చూస్తే 8 ఇంచులు వస్తుంది నాకు. లాగితే 8.5 వస్తుంది. లాగే చూస్తానమాట 8.5 ఇంచులు వస్తుంది సరిపోతుంది. ఇంకా 8.5 ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉంది, నడుము లూజ్ ఎంత ఉంది అనేది మీకు చెప్తాను చూడండి. 8.5 వచ్చింది కదా! 8.5 4 భాగాలుగా చేసేసుకుంటే మనకు చూడండి 34 ఇంచెస్ చెస్ట్ ఉందనమాట. నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉందన్నది మీకు చూపిస్తాను చూడండి. 30 ఇంచెస్ వచ్చేసి నడుము లూజ్ ఉందనమాట. చెస్ట్‌కి నడుముకి 4 ఇంచెస్ తేడా ఉందనమాట చుట్టుకొలతలో. చూడండి ఇంకా నేను దీనికి నెక్ లూజ్ వచ్చేసి పైన 2 ఇంచెసే పెడతాను. 30 కదా నడుము లూజు సరిపోతుందండి. అంతకు ఎక్కువగా పెడితే షోల్డర్ జారుతుంది. మనకు నెక్ డీప్ కోసం వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నాను. అక్కడ డీప్ నెక్ అన్నారు 2.5 ఇంచులు పెడితే డీప్ రాదు కదా అని మీకు డౌట్ రావచ్చు. నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు. ఇక్కడ 2.5 ఇంచులు కింద వచ్చేసి 2.5 ఇంచులు పైన వచ్చేసి 2 ఇంచులు పెట్టేసి స్కేల్ తీసుకొని బాక్స్ షేప్ ఇచ్చేసాను కదా! ఇక్కడ మూలన ఒక హాఫ్ ఇంచ్ తేడాతో నీట్‌గా రౌండ్ తిప్పేశాను. చూడండి నెక్ రౌండ్ తిప్పేశాను. మరి డీప్ ఎక్కడ వచ్చింది? డీప్ రాలేదు కదా! మామూలు నెక్ లాగానే వచ్చింది అనుకుంటున్నారు కదా! చూపిస్తాను ఆగండి ఒక నిమిషం. ఇంక ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్‌కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోవాలి. కుట్ల కోసం క్లాత్ అనేది ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా స్టిచ్ చేయండి. బ్లౌజ్ అనే కాదు ఏది స్టిచ్ చేసినా కుట్ల కోసం క్లాత్ వదులుకోవడం గుర్తుంచుకోవాలి. బిగినర్ చేసే మిస్టేక్ అదే చూసుకోరనమాట. ఇంకా చెస్ట్ దగ్గరికి కూడా నేను ఒక లైన్ వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మూలన మామూలుగా అయితే మనం ఎంత పెట్టుకుంటాం 1.5 ఇంచులు పెట్టుకుంటాం. లేదా నెక్ పైకి ఉందనుకోండి మనము నెక్ పైకి ఉన్నప్పుడు 1.5 ఇంచ్ పెట్టుకుంటాం. కానీ వీళ్ళ నెక్ వచ్చేసి 11 ఇంచెస్ ఉందనమాట నెక్ పొడవు. 11 ఇంచెస్ అంటే డీప్ నెక్. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఈ మూలన 1 ఇంచ్ పెడుతున్నాను గుర్తుంచుకోండి. 1 ఇంచ్ సరిపోతుందనమాట. డీప్ నెక్కులు ఉన్నప్పుడు ఇక్కడ క్లాత్ అనేది తగ్గించుకుంటే ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. చంకల ముడతలు లేకుండా ఉంటుంది బ్యాక్ సైడు. ఇక్కడ 1 ఇంచు పెట్టేసుకొని రౌండ్ తిప్పేసాను ఆర్మ్ రౌండ్. ఇప్పుడు చూడండి ఈ నెక్కుని నేను ఎలా పెంచుతున్నానో చూడండి. కొంచెంగా పైన స్ట్రేట్‌గానే ఉంది. అలాగే ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/4 ఇంచ్ బయటికి కట్ చేస్తాననమాట.
సరిపోతుంది. డీప్‌గానే వస్తుంది. వాళ్ళు వేసుకున్నప్పుడు మంచి డీప్ రౌండ్‌గానే వస్తుందనమాట. అలా కాకుండా మనం ఇక్కడ 3 ఇంచెస్ వరకు ఇప్పుడు నేను లైన్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు. ఇలా 3 ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పొచ్చు కదా! ఈ మూలన ఇలా రౌండ్ తిప్పితే మంచి డీప్ వస్తుంది కదా అనుకోవచ్చు మీరు. అలా వేస్తే బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా రాదండి. హెవీ డీప్ అయిపోయి చూడ్డానికి వెడల్పుగా అనిపిస్తుందనమాట నెక్ అనేది. కానీ వీళ్ళకి రౌండ్ నెక్ రావాలి, డీప్‌గా రావాలి. మరీ పెద్దగా అయిపోకూడదనమాట. అందుకని ఈ 3 ఇంచుల్లో కాకుండా 2.5 ఇంచుల్లో తీసుకొని ఇక్కడ పావించి ఈ రౌండ్ తిరిగే దగ్గర పావించి బయటికి కట్ చేసామనుకోండి రౌండ్, స్టిచ్ వేసేసరికి ఇంకొక పావించి యాడ్ అవుతుంది చుట్టూ కూడా. అప్పుడు మంచి డీప్ నెక్ రౌండ్ వస్తుంది. అలాగే షోల్డర్ అనేది అస్సలు జారదనమాట. ఇంకా నేనైతే ఈ స్టైల్‌లో కట్ చేస్తాను. సన్నగా ఉండి డీప్ నెక్ ఎక్కువగా వేసుకుంటే వీళ్ళకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గానే కుదురుతుంది. ఇంకా మనం షోల్డర్‌కి ఎదురుగా బ్యాక్ డాట్ వేసేసుకుంటాము. అలాగే ఆర్మ్ రౌండ్ ఎక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ చూసుకోవాలన్నమాట. చంక టైట్ కుట్టు దగ్గరికి. ఇలా మీకు చూయిస్తే టైట్ కుట్టు ఎక్కడికుందో అర్థం కావట్లేదు కదా! చూడండి ఇక్కడికుంది టైట్ కుట్టు అనేది. ఇప్పుడు టేప్ పెట్టి చెక్ చేస్తాను చూడండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు వచ్చింది కదా! 8 మీద ఒక గీత అలా వచ్చింది. షోల్డర్ దగ్గర పావించి కుట్టుకు వదిలేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్‌గా ఉందనుకోండి ఈ చంకాయ దీన్నే కట్ చేయడం. మనకు కరెక్ట్‌గానే వచ్చింది. ఒక 2 గీతలు ఎక్స్ట్రాగా ఉంది. 8 ఇంచుల 8 మీద ఒక గీత అలా వచ్చింది. 1, 2 గీతల్లోనే బ్లౌజ్ ఏమి పాడైపోదు. చాలామంది ఇది కూడా సెట్ చేస్తూ చూయిస్తారనమాట ఎక్కువసేపు వీడియో రావడానికి. అవసరం లేదు. ఒక పావించులో తేడాలు ఏమి వచ్చాయో బ్లౌజ్‌లో కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నీట్‌గా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నీట్‌గా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసే విధానం మనకు అర్థం అవ్వాలి అంతే. ఇప్పుడు ఈ కస్టమర్ డీప్ పెట్టమన్నది కదా అని చెప్పేసి పైన 2 ఇంచులు పెట్టి కింద 3 ఇంచులు పెట్టి కట్ చేసామనుకోండి బ్లౌజ్ అనేది డీప్ ఎక్కువ అయిపోయి చూడడానికి బాగుండదనమాట. ఇలా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలా సన్నగా ఉన్న వారికి డీప్ నెక్ కావాలి, షోల్డర్ అసలు జారకూడదు అంటే నేను చూపించినట్టుగా కట్ చేయండి. నిజంగా కూడా పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. నేను ఈ స్టైల్‌లోనే కట్ చేస్తాను. ఈ కస్టమర్ కొత్త కస్టమర్ ఏమీ కాదు, చాలా రోజుల నుంచి వస్తుందనమాట. ఇంకా చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దాని ఆధారంగా ఫ్రంట్ కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా ఈ నెక్ దగ్గర ఇక్కడ క్లాత్ సరిపోతుందా లేదా చూసుకోవాలన్నమాట. నేనైతే ఓపెన్స్ ఉండే సైడ్ చంక భాగం వెళ్ళేటట్టు వేస్తాను. నెక్ అనేది నా సైడే ఉంటుంది. నేను మొత్తం బ్లౌజ్ కట్ చేసే వరకు జెయింటింగ్ నా వైపు ఉంటుంది, ఓపెన్స్ అటువైపు ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో అక్కడికి ఒక లైన్ వేసాను. ఇంకొక కొంచెం ఎక్స్ట్రా వేసారనమాట క్లాత్ అనేది. ఎందుకంటే మనం ముక్స్ పట్టి కాజా పట్టి అతుక్కున్నప్పుడు నెక్ అనేది వీ షేప్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఖర్చు అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ వేసేద్దాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి నేను పైకి మార్కింగ్ వేసాను, గుర్తుంచుకోండి ఇక్కడ. ఇంకా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఇంక ఈ బ్యాక్ పార్ట్తో మనకు పని లేదు, తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్లు మనం లోతు తీస్తామన్నమాట. ఎప్పుడైనా బ్లౌజ్కి హ్యాండ్స్కి తీయాలి ఫ్రంట్ సైడు, అలాగే ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా లోతు అనేది తీస్తేనే అప్పుడు ముడత లేకుండా బ్లౌజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ మూలన ఒక 1/2 ఇంచ్ లోతు ఇక్కడ బాక్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఇలా స్టార్టింగ్లో సన్నగా తీసుకొని మిడిల్లోకి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని నీట్గా ఇలా కట్ చేసేయాలి. ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా వస్తుందన్నమాట బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్, ఫ్రంట్లో పెద్దగా చూసుకోవాల్సింది ఫ్రంట్ హైట్ మాత్రం కరెక్ట్గా చూసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ కస్టమర్ ఎలా వేసుకుంటారు, డీప్ ఉందా నార్మల్ ఉందా అనేది చూసుకోవాలన్నమాట. చూసుకొని కట్ చేసేయాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పొడవు చూస్తున్నాను చూడండి. పైన ఖర్చు ఏమీ కలపట్లేదు, కానీ కింద ఖర్చుతో పాటు కలిపి చూసుకున్నాను అనమాట. నాకు 13.5 ఇంచులు వచ్చింది. ఇది మామూలుగా బ్లౌజ్తో చూసుకుంటే ఎంతైనా సాగుతుంది కాబట్టి బ్లౌజ్ని అలా నీట్గా పెట్టేసి చూసుకున్నాను. ఇంకా కింది వైపు కోసం 1/2 ఇంచ్ ఖర్చు కలిపాను చూడండి. 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకొని 14 ఇంచులు ఫ్రంట్ పొడవు పెట్టాను ఇక్కడ ఈ సైజ్కి. చూడండి ఇలా. తర్వాత వచ్చేసి మనకేంటి ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసేసుకొని షోల్డర్ దగ్గర మీరు అంతా చూసుకొని ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసి మనకి ఎక్కడ వరకు ఉందనేది చూసుకోవాలన్నమాట.
ఇక్కడ వచ్చేసి కొంతమందికి డీప్ తక్కువగా ఉంటుంది, కొంతమందికి డీప్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇలా బ్లౌజ్ పెట్టుకోవడం వల్ల ఎక్కడ టేప్ పట్టాల్సిన అవసరం లేదనమాట. ఇంక ఇక్కడ నెక్ దగ్గర ఇలా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఇవి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ బయటికి మార్కింగ్ ఇవ్వండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్ నెక్ వచ్చేస్తుంది. చూడండి వీళ్ళకి ఫ్రంట్ పార్ట్లో డీప్ ఎక్కువగానే ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత డీప్ ఉందో. ఇంకా అది ఎలా ఉందో అలా ఒక పావు ఇంచ్ బయటకి అయితే నేను మార్కింగ్ వేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకుంటే మనం క్రాస్ బెల్ట్ షేప్ అనేది తీసుకోవచ్చు అనమాట. దీంట్లోని డాట్కి వెళ్ళిపోతుంది, ఖర్చుకులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా చూడండి సైడ్ వైపున ఎక్కడ నుంచి చంక దగ్గర నుంచి మనం క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా, అక్కడ వరకు ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట ఖర్చుతో సహా కలిపి. ఇక్కడ ఏమైందంటే నాకు 1.5 ఇంచ్ మిగులుతుంది క్రాస్ బెల్ట్కి అటు సైడు. అదేమైనా మిస్టేక్ ఉండొచ్చులే బ్లౌజ్లో అని చెప్పేసి నేనైతే ఇది కరెక్ట్ కాదు, 1.5 ఇంచ్ క్రాస్ బెల్ట్ అనేది సైడ్ వైపున కరెక్ట్ కాదు, ఫిట్టింగ్ బాగుండదని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడ మార్చుకున్నాను. చూడండి అంటే సైజులో మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలని ఒక కస్టమర్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ సైజులో చూడండి నా క్రాస్ బెల్ట్ దగ్గర 1.5 ఇంచ్ మాత్రమే మిగిలింది. అంత ఉంటే కరెక్ట్ కాదు కాబట్టి నేను ఒక 2 ఇంచులకు పైకి మార్కింగ్ ఇస్తున్నాను. చూడండి ఇలా 2 ఇంచులు పెట్టేసుకొని కొంచెం పైకి మార్కింగ్ కలిపాను అనమాట ఆల్రెడీ. ఇంకా చూడండి ఈ విధంగా మనకు సైడ్ వైపున ఒక 2 ఇంచులని ఉండాలన్నమాట. మరీ తక్కువగా ఉంటే కూడా ఫిట్టింగ్ పాడైపోతుంది. ఇంకా డాట్స్ వచ్చేసి చూడండి ఫస్ట్ నుంచి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 2.5 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు వేస్తే సరిపోతుంది. ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో వేస్తాము, ఆమ్ రౌండ్ సైడ్ మనం మెయిన్ డాట్ ఎలా వేస్తామో దాన్ని పట్టేసుకుంటే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది. డాట్స్ కూడా పెద్ద కష్టం కాదు, అర్థం చేసుకోవాలి ఎలా పెట్టాలనేది. అర్థం చేసుకుంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం నీట్గా కటింగ్ చేసేయాలి. చూడండి నేను ఇక్కడ క్లాత్ వేస్ట్ కానివ్వను అనమాట కట్ చేసేటప్పుడు, ఎందుకంటే మనకు ప్రతి ముక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయే వరకు యూజ్ అవుతుంది దానికోసం. ఇంకా మీరు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఎలాంటి టక్స్ పెట్టట్లేదు, ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ డైరెక్ట్గా డాట్స్ వేసేస్తాను. ఇంక ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ తీసాము, బ్యాక్ పార్ట్ తీసాము, మిగిలింది హ్యాండ్స్ తీద్దాము. ఇంకొక సైడ్ మిగిలింది కదా, దాన్ని 4 ఫోల్డింగ్స్గా క్లాత్ వేసేసుకొని ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది మనకేంటంటే అన్లోడింగ్ అనమాట. బార్డర్ వచ్చిన సైజ్కి అన్లోడింగ్ కాబట్టి నేను ఫస్ట్ పావు ఇంచ్ మొత్తం ఎక్స్ట్రాలన్నీ తీసేసి ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం వేసుకుంటున్నాను అనమాట. మీరు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో పడతామంటేనే 1/2 ఇంచ్ వేసుకోండి. లేదు మేము 1/2 ఇంచ్ కంటే తక్కువగానే పడతాము స్టిచ్చింగ్లో అనుకుంటే మీరు ఎంత కుట్టు కోసం పడతారనే దాన్ని చూసి వేసుకోండి. నేను ఎంత పడతానో నాకు తెలుసు కదా, దాన్ని బట్టి నేను వేస్తూ ఉంటాను అనమాట ఎక్స్ట్రా. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకొని హ్యాండ్ని ఉల్టా చేసేయండి. ఉల్టా చేసేసి ఇలా నీట్గా సెట్ చేయండి. చూడండి ఈ విధంగా హైట్ ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్, చంక డౌన్ ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్, టైట్ కుట్ ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ నీట్గా ఇచ్చేసేయండి. ఈ విధంగా నీట్గా ఇచ్చేసుకొని చూడండి ఇలా చంక డౌన్ దగ్గర కూడా ఒక లైన్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ నుంచి డౌన్ చేస్తూ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట. ఆమ్ రౌండ్ ఎక్కువగా ఉంటే ఇక్కడ పెంచుకోవాలి కొంచెం. ఇప్పుడు నాకు నార్మల్గానే ఉంది కాబట్టి నేను 1.5 ఇంచ్ నుంచి డౌన్ చేస్తున్నాను. మనకు 8 మీద ఒక గీత అలా ఆమ్ రౌండ్ ఉంది కదా, ఇక్కడికి వస్తుంది అనమాట. ఇంకా నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. చూడండి ఇలా ఎక్స్ట్రా ముక్క చిన్న ముక్క వేస్తే వేయచ్చు, లేకపోయినా అవసరం లేదనమాట, ఎందుకంటే ఖర్చు అనేది తక్కువగానే ఉంటుంది కదా. ఇప్పుడు నీట్గా కట్ చేసేస్తున్నాను. చూడండి ఇలా కట్ చేసేసి షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోండి. చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇవ్వండి. ఈ టక్స్ మాత్రం అస్సలు మర్చిపోద్దు అనమాట. దేనికి హ్యాండ్కి ఇచ్చిన తర్వాత షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా నీట్గా కర్వ్ షేప్ అనేది ఇవ్వండి. స్టార్టింగ్లో సన్నగా, మిడిల్కి వచ్చేసరికి 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు, మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా ఉండేటట్టు చూసి నీట్గా కట్ చేసేయండి. అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కర్వ్ అనమాట. మనం స్టిచ్చింగ్లో ఇవి ఫ్రంట్ పార్ట్కి రావాలి అని గుర్తు. అవి ఫ్రంట్ పార్ట్కి వేస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. క్రాస్ బెల్ట్లు కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టే. ఇంకా చూడండి ఇక్కడ మనము వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసాము ఇటు సైడు, ఇంకా ఒక సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసాము. ఇక్కడ బ్యాక్ పార్ట్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్, ఇంక ఈ కింది వైపున హ్యాండ్స్ తీసాము. మధ్యలో మిగిలిన క్లాత్ ఇదనమాట. ఇక్కడ క్రాస్ బెల్ట్లు తీస్తున్నాం అనమాట. ఇలా కరెక్ట్గా కట్ చేసుకుంటే క్లాత్ కూడా సరిపోతుంది మంచిగా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న మనం నెక్ పట్టు ఉంటుంది కదా, అది తీసేసాను అనమాట. అక్కడ మనం నెక్ కట్ చేసాం కదా, బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్లో
ఇంక ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం సైజ్ బ్లౌజ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసుకొని ఫస్ట్ ఇలా నీట్గా పెట్టేసి ఒరిజినల్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇవ్వండి. ఇలా నీట్గా మార్కింగ్ ఇచ్చేసి ఒక లైన్ వేసేయండి. దీనికి ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 1 ఇంచ్ కలిపేసుకోండి. నేనైతే కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేస్తాను, ఎందుకంటే నేను క్రాస్ బెల్ట్ వేసే విధానం ఇన్విజిబుల్లో ఉంటుంది, ఎక్స్ట్రాగా ఉన్నది మొత్తం కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను 1 ఇంచ్ ఖచ్చితంగా ఎక్స్ట్రా పెట్టేసుకుంటాను అనమాట. వచ్చిన దానికంటే పెట్టేసుకొని కట్ చేస్తాను. చూడండి, క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేశాను. ఇక్కడ మనకి ఇంకొక లేయర్ వస్తుంది అనుకుంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఇంకొక లేయర్ వస్తుందన్నమాట. ఇక్కడ క్రాస్ బెల్ట్లు కట్ చేసిన తర్వాత ఈ సైడ్ వైపున మిగిలింది కదా, ఆ క్లాత్ వచ్చేసి నెక్ పట్టీలకు వచ్చేస్తుంది అనమాట. ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ కట్ చేసినప్పుడు కింది వైపున మిగిలిన క్లాత్ వచ్చేసి వీప్ పట్టీకి వచ్చేస్తుంది, కాజా పట్టీలకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి క్లాత్ మొత్తం సరిపోతుంది. నచ్చిందా? లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.